మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకోవద్దు. నిన్ను తప్పుగా ఎందుకు అనుకుంటాను? అడుగు. మీ పెళ్ళి మీ ఇష్ట ప్రకారమే జరిగిందా వదినా? ఏంటి భూమి కొత్తగా అడుగుతున్నావు? నా ఇష్టం లేకుండా నా పెళ్ళెలా జరుగుతుంది? ఆ, అంటే చాలామంది ఆడపిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇష్టంతోనే జరుగుతాయి. అలానే మీ పెళ్ళి కూడా జరిగిందేమోనని. నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇంటి కోడలుగా వచ్చి ఇన్ని రోజులైంది. ఎప్పుడు రాని అనుమానం ఇప్పుడు ఎందుకు వచ్చింది? నన్ను అడిగా సరే, నీ ఇష్టం లేకుండా నీ పెళ్ళయిందా? అలా అనేం లేదు వదినా. నేను ఇష్టపడ్డాననే కదా మా ప్రసాదు నాకు మాధవ్కి పెళ్లి చేశాడు.